ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాద్రినిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రతిరోజు శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో తిరుమల క్షేత్రంలో పురాణాలను పరిశీలన చేస్తూ మాస వైశిష్ట్యాన్ని కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అందున ఈ జ్యేష్ఠ మాసంలో మత్స్య పురాణాన్ని మనం పరిశీలించుకుంటూ ఉన్నాం. ఈరోజు జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి. ఈ రోజుని దశహరా దశమి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు లోకపావని అయినటువంటి గంగాదేవి ఆవిర్భవించినటువంటి రోజు. ఇక ఈ జ్యేష్ఠమాస వైశిష్ట్యాన్ని భవిష్యోత్తర పురాణంలో స్కందుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఋషులకు ఇలా చెబుతూ ఉన్నారు. స్నానం జ్యేష్ఠే చ కర్తవ్యం సర్వపాప ప్రశాంతయే సర్వే హి వాసరా యస్మిన్ శ్రేష్ఠా పర్వసమాస్తథా. సాధారణంగా మిగతా నెలలలో ఏ ఆదివారమో లేక సోమవారమో శుక్రవారమో ఏదో ఒక రోజు విశేషమైన రోజుగా చెప్పబడుతూ ఉంటుంది. కానీ ఈ జ్యేష్ఠమాసంలో ప్రతిరోజు కూడా పండుగ లాంటిది కనుక ఈ జ్యేష్ఠమాసం ప్రతిరోజు కూడా ఖచ్చితంగా నైమిత్తిక స్నానం చేయవలసిందే. రోజు మనం స్నానం చేస్తూనే ఉంటాం, కానీ జ్యేష్ఠమాసానికి సంబంధించినటువంటి సంకల్పంతో మనం నైమిత్తిక స్నానం ప్రతిరోజు సర్వపాప ప్రశాంతి కొరకు, అంటే పాపాలన్నీ పోగొటానికి కొరకు చేసి తీరవలసిందే అని సుబ్రహ్మణ్య స్వామి వారు చెబుతూ తత్రాపి పుణ్యదాత్యర్థం దశమీ దశ పాపః తత్ర స్నానాని దానాని కర్తవ్యాని న సంశయః. విశేషించి ఈ దశమి నాడు, ఈ జ్యేష్ఠ శుక్ల దశమి నాడు దశపాప అంటే 10 విధాలైన పాపాలను పోగొట్టేటువంటి పంచమహాపాతకాలు పంచ ఉపపాతకాలు అన్నీ కలిపి ఏవైతే మానవ జీవనానికి ప్రతిబంధకంగా నిలిచాయో ఆ అన్ని పాపాలను పోగొట్టేటువంటి ఈ దశమి నాడు విశేషించి ఖచ్చితంగా నైమిత్తిక స్నానం చేసి తీరవలసిందే. అలాగే కుదిరినంత దానాది కర్మలు కూడా చేసి తీరవలసిందే అని. ఎందుకు ఈ దశమికి అంత వైశిష్ట్యం చెబుతున్నావు అని అడిగితే ఇలా చెబుతున్నారు. అవతీర్ణా ముదా స్వర్గాత్ జాహ్నవీ లోకపావని జ్యేష్ఠే మాసి సితే పక్షే దశమ్యాం హస్తకే తథా. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో హస్తా నక్షత్రయుక్త దశమి నాడు స్వర్గం నుంచి గంగాదేవి భూమికి వచ్చింది, భూలోకంలో పారింది. అటువంటి మహత్కటమైనటువంటి ఈ రోజునాడు ఖచ్చితంగా ఆ గంగాదేవిని స్మరణ చేస్తూ ఆ నదీ స్నానం చేసి తీరవలసిందే అని చెబుతూ స్నానం ప్రతిదినం కార్యం గంగాయా సలిలే శుభే. రోజు గంగా నదిలో స్నానం చేస్తూ ఉండాలి అని. సరే, గంగా అందరికీ దొరకదు కదా, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి నది కదా, మనకి ఎట్లా కుదురుతుంది అంటే అభావే సర్వతీర్థేషు, లేకపోతే ఏ తీర్థం దొరికితే ఆ తీర్థంలో స్నానం చేయాలి. ఏ భావనతో అంటే సర్వం గంగా సమం జలం. ఈ మొత్తం నీరన్నీ కూడా మన ఇంట్లో దొరికే నీరు, లేకపోతే మనం ఉండే చోట్లో పారే నీరు, ఏదైనా గంగాజలంతో సమానమైనదే ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా తీర్థ స్నానం ఈరోజు చేసి తీరవలసిందే. అలా చేస్తే ముచ్యతే దశభి పాపై శత జన్మార్జితైరపి. 100 జన్మలలో పొందిన పాపాలన్నీ కూడా ఈరోజు ఆ గంగాదేవిని స్మరిస్తూ తీర్థంలో స్నానం చేస్తే, తీర్థ స్నానం కుదరకపోతే ఇంట్లోనే ఆ నీళ్లలో గంగను ధ్యానం చేస్తూ ఆ స్నానం చేసినట్లయితే 100 జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి అని స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి ఋషులకు చెబుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప పర్వదినం ఈనాడు. ఇదే సందర్భంలో భవిష్యోత్తర పురాణంలో సుబ్రహ్మణ్య స్వామి గంగావతరణ ఘట్టాన్ని విస్తారంగా అక్కడ చెప్పారు. ఈ గంగావతరణ ఘట్టం మనకి రామాయణంలో కనిపిస్తుంది, మహాభారతంలో కనిపిస్తుంది, ఈ మత్స్య పురాణంలో కూడా సంగ్రహంగా కనిపిస్తుంది.
ఈనాడు పరమ పర్వదినం కాబట్టి, గంగా అవతరించిన రోజు కాబట్టి మనం ఆ కథను మనకున్న సమయాన్ని బట్టి సంక్షేపంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సగరుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. సగరుడు అంటే గరం అంటే విషం, విషంతో కూడి ఉన్నవాడు అని అర్థం. ఆయన కథ మరొక సందర్భంలో చెప్పుకుందాం. ఆయనకు 2 భార్యలు. ఔర్వుడు అనే మహర్షి ఆయనకు పురోహితుడు. ఈ ఔర్వుడు అనే మహర్షి ఆయన ద్వారా అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండేవాడు, ధార్మికమైన పనులు చేస్తూ ఉండేవాడు. ఈ సగరుడికి పెద్ద భార్య వల్ల 60,000 మంది సంతానం కలిగారు. రెండవ భార్యకు అసమంజుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఈ సగరుడు చక్రవర్తి అంటే సమస్త భూమండలాన్ని జయించినవాడు. తన భుజ పరాక్రమాలతో, బుద్ధి పరాక్రమంతో మిగతా అందరు రాజులను జయించి సమస్త భూమండలానికి రాజు అయ్యాడు. ఆయన రాజ్యం యొక్క అవధి ఏమిటి అంటే సముద్రాలే. ఎంతవరకు భూమి ఉందో ఆ భూమి మొత్తానికి ఆయనే నాయకుడు. కాబట్టి ఆయన చక్రవర్తి అని పిలువబడతాడు. సగర చక్రవర్తి ఆయన. ఎవరైతే చక్రవర్తో అతనే అశ్వమేధయాగాన్ని చేయడానికి అర్హుడు. ఒక మంచి గుర్రాన్ని తీసుకుని ఆ గుర్రం మీద ఒక శాసనం తగిలిస్తారు. ఇది ఫలానా రాజుగారి గుర్రము, ఈయన అశ్వమేధయాగం కోసం ఈ గుర్రాన్ని వదిలాడు, ధైర్యం ఉన్నవాడు ఈ గుర్రాన్ని ఆపవచ్చు అని. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఆ గుర్రాన్ని ఆపితే, నా భూభాగంలో నువ్వెందుకు ప్రవేశించావు అనే కారణంతో ఆపినట్లయితే వాడిని దండించైనా సరే ఆ అశ్వానికి స్వేచ్ఛను కలిగించాలి. అంత పరాక్రమం ఉండాలి, అంత భూబలం ఉండాలి, ధనబలం ఉండాలి. అతను చక్రవర్తి అని పిలువబడతాడు. ఈ సగర చక్రవర్తి సుమారు 99 అశ్వమేధయాగాలు నిర్విఘ్నంగా చేశాడు. 100 అశ్వమేధయాగాలు కనుక చేసినట్లయితే అతనికి దేవేంద్ర పదవి దొరుకుతుంది. అంతటి పుణ్యం వస్తుంది. ఒక శుభముహూర్తంలో ఈ సగర చక్రవర్తి 100వ అశ్వమేధయాగాన్ని ప్రారంభించాడు. ప్రారంభించేసరికల్లా ఈ అశ్వాన్ని కూడా లోకాల్లో అశ్వాన్ని వదిలాడు. వదిలిన అశ్వాన్ని దేవేంద్రుడు మాయం చేసి పాతాళ లోకంలో తపస్సు చేసుకున్నటువంటి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేసి వెళ్ళిపోయాడు. సరే, సగర చక్రవర్తి కుమారులందరూ కూడా గుర్రం ఎక్కడికి వెళ్ళింది అని వెతుకుతూ ఉన్నారు. ఎక్కడా కనిపించలేదు. ఆ గుర్రం తీసుకునే ఇంటికి రండి అని తండ్రైన సగరుడు తన పిల్లలందరినీ ఆదేశించాడు. వాళ్ళ భూమి మొత్తాన్ని జల్లడబట్టారు. ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటే పాతాళానికి వెళ్ళి ఉంటుంది అని ఎవరో చెప్పారు. సరే, పాతాళానికి వెళ్ళాలి, దారి ఏది అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దారి చెబుతున్నారు. ఇది సరికాదు అనుకుని భూమిని తవ్వటమని ప్రారంభించేశారు. భూమిని తవ్వుకుంటూ 60,000 మంది సంతానం కదా, 60,000 మంది కూడా ఈ భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎట్లాగొట్లాగా ఆ పాతాళ లోకంలోకి వెళ్ళారు. అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక మహర్షి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు, దీపశిఖలాగా వెలిగిపోతున్నాడు. పరమశాంతంగా ఉంది వాతావరణం. ఆ పక్కనే ఈ యాగాశ్వం కనిపించింది. ఈ మహర్షి యాగాశ్వాన్ని ఎందుకు దొంగలిస్తాడు అనే విచక్షణ పోయి, అదుగో యాగాశ్వం, ఇతనే దొంగలించుంటాడు, పట్టుకోండి, బంధించండి, కొట్టండి, ఇలా వాళ్ళు గోగోలు పెడుతూ ఉన్నారు. అంతవరకు పరమప్రశాంతంగా ధ్యాన సమాధి స్థితిలో ఉన్న కపిల మహర్షికి ఆ అలజడి ఇబ్బంది కలిగించింది, అనీజీగా తోచింది, డిస్టర్బ్ అయ్యాడు. దాంతో ఆయన చిన్న కోపంతో ఒక్కసారి ఏం జరిగిందని చూద్దామని కోపంతో కళ్ళు తెరిచాడు. ఆ లిప్త కోపంతోనే ఆ వచ్చిన 61,000 మంది అక్కడికక్కడే భస్మం అయిపోయారు. కపిల మహర్షి విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారం జ్ఞానావతారం. విష్ణుమూర్తి ఆయన కోపం చాలా ప్రచండమైనది కదా. చిన్నపాటి కోపానికే ఆ 60,000 మంది సగర పుత్రులందరూ కూడా భస్మం అయిపోయారు. వెళ్ళిన పుత్రులు ఎంతసేపటికి రాకపోయేసరికల్లా ఈ సగరుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. రెండవ భార్య కుమారుడైన అసమంజుడు అనే అతని దగ్గరికి వెళదామంటే అతను పరమ వైరాగ్యంలో ఉంటాడు. అతను మహాయోగీశ్వరుడు, విరక్త స్థితిలో ఉంటాడు. ఏది పట్టించుకోవట్లేదు. అతని దారిన అతను ఏదో చెట్టు కింద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆత్మానుసంధాన స్థితిలో ఉంటాడు, ఆ బ్రహ్మానంద స్థితిలో ఉంటూ ఉంటాడు. అతనికి చెప్పిన ప్రయోజనం లేదనే భావనతో
అతని కుమారుడైనటువంటి అంటే తన రెండవ భార్య కుమారుడు అసమంజుడు, అతని యొక్క కుమారుడు అంశుమంతుడిని పిలిచాడు. అతని వయస్సు ఇంకా 16 ఏళ్లే. కానీ అతను చాలా చతురుడు. అతను ఎంత గొప్పవాడంటే ఒక పక్క రాజ్య ధర్మాలను అంటే క్షత్రియ ధర్మాలను సరిగ్గా అధ్యయనం చేస్తూ పరిపాలన చేస్తూ అదే సమయంలో యోగ స్థితిని పొందుతున్నటువంటి గొప్ప సాధకుడు ఆయన. అతన్ని పిలిచి అతను పరమ చతురుడు, లౌక్యుడు. అతన్ని పిలిచి, నాయనా మీ పెదనాన్నలు యాగాశ్వం తీసుకొద్దామని వెళ్ళారు, వెళ్ళిన వారు వెళ్ళినట్టే ఉన్నారు, ఇంతవరకు రాలేదు, ఒకసారి ఏం జరిగిందో చూసిరా అని పంపించాడు. ఎందుకు? సగరుడు దీక్షలో ఉన్నాడు, అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నాడు, కంకణం కట్టుకున్నాడు, యాగశాల దాటకూడదు కనుక అంశుమంతుడిని పంపించాడు. అంశుమంతుడు తన పెదనాన్నలు వెళ్ళిన దారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాడు తవ్విన మార్గంలో పాతాళ లోకానికి చేరాడు. చేస్తే అక్కడ ఒక వాతావరణం కనిపించింది, పరమ ప్రశాంతమైన వాతావరణం. ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నారు, పక్కనే యాగాశ్వం కట్టబడి ఉంది, ఎదురుకుండా 60,000 బూడిద రాశులు కనిపించాయి. ఆయన విషయం అర్థం చేసుకున్నాడు. ఓహో, వీళ్ళందరూ కూడా ఈ మహర్షి యొక్క ఆగ్రహానికి గురయ్యి భస్మమయ్యారు అని అర్థం చేసుకున్నాడు. సరే, ఆ మహర్షిని ప్రసన్నం చేసుకోవడం ఎట్లా అని అనుకుని ఆ మహర్షి ముందు కూర్చుని పద్మాసనం వేసి కూర్చుని ధ్యానంలో ఆ మహర్షిని ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానంలో తనను ఎవరో పిలుస్తున్నారు అనే విషయం అర్థం చేసుకుని పరమ కారుణ్యమైన దృష్టితో కపిల మహర్షి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూసేసరికల్లా ఎదురుకుండా అంశుమంతుడు చాలా వినయంగా చేతులు కట్టుకుని నుంచుని ఉన్నాడు. కపిల మహర్షి కళ్ళు తెరిచాడు. అంశుమంతుడు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, మా తాతగారు సగర చక్రవర్తి, ఆయన 100వ అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నారు, ఎవరో యాగాశ్వాన్ని తమ ఆశ్రమంలో కట్టేశారు, అదిగో ఆ కనిపించేదే మా యాగాశ్వం, దాన్ని తీసుకురావడానికి మా పెదనాన్నలు 60,000 మంది వచ్చారు, వాళ్ళు పొరపాటు చేసుంటారు, మీ ఆగ్రహానికి గురయ్యారు, ఇప్పుడు వాళ్ళందరినీ ఉద్ధరించండి, వాళ్ళందరికీ సద్గతులు కలిగించండి, వాళ్ళందరికీ ముక్తిని కలిగించండి, దానికోసం ఏదైనా ఉపాయం చెప్పండి అని ఆయన చాలా వినయంగా ప్రార్థించాడు. 16 ఏళ్ల చిన్నపిల్లవాడు అంత విచక్షణతో విజ్ఞతతో ప్రార్థించేసరికల్లా ఆయన చాలా ముచ్చటపడ్డాడు కపిల మహర్షి. అప్పుడు అంశమంతా, మొదట ఈ యాగాశ్వాన్ని తీసుకువెళ్ళి మీ తాతయ్యతో ఆ అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయి, తర్వాత దేవలోకంలో గంగా అనే ఒక నది ఉన్నది, నదీ దేవత ఉన్నది, ఆమె సూక్ష్మ రూపంతో ఉంటుంది, ఆమె పరమభావని, ఆమెను కనుక మెప్పించి నువ్వు కనుక భూలోకం ద్వారా ఈ పాతాళ లోకానికి తీసుకువచ్చి ఈ బూడిద రాశులపై ప్రవహింపజేసినట్లయితే వీళ్ళందరూ కూడా తరిస్తారు, ముక్తిని పొందుతారు, ఉత్తమ లోకాన్ని పొందుతారు, ప్రయత్నించి చూడు అని చెప్పాడు. సరే, ఈ అంశమంతుడు మళ్ళీ కపిల మహర్షికి నమస్కారం పెట్టి ఆయన చెప్పినట్లుగా మొదటగా ఆ యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళి ఆ తన తాతగారైన సగర చక్రవర్తితో యజ్ఞం పూర్తి చేయించాడు. ఆ తర్వాత సగరుడు ఆయన కూడా వైరాగ్యాన్ని పొంది ఈ అంశమంతుడినే రాజుగా పట్టాభిషేకం చేసి ఆయన తపస్సులకు వెళ్ళిపోయాడు. ఈ అంశమంతుడు కూడా వివాహాది కర్తవులు చేసుకున్నాడు, ఆయన కూడా యోగ్య సంతానం కలిగింది. ఆ సంతానానికి యుక్త వయస్సు రాగానే వాళ్ళకి పట్టాభిషేకం చేసి క్షణం ఆలస్యం చేయకుండా తన పెదనాన్నలకు ముక్తిని కలిగించాలనే ఉద్దేశ్యంతో గంగాదేవి కోసం ప్రార్థన చేయడం కోసం అడవులకు వెళ్ళిపోయాడు. ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడో ఎవరికీ తెలియదు, ఆ శరీరం ఎప్పుడు పడిపోయిందో అంతకన్నా తెలియదు. ఆయన కొడుకు దిలీపుడు, ఆ దిలీప చక్రవర్తి కూడా ఇలాగే చేశాడు. తనకు యోగ్యమైన పిల్లలు యోగ్య వయసు వచ్చేదాకా రాజ్య పరిపాలన చేసి తర్వాత వాళ్ళకి పట్టాభిషేకం చేసి తాను కూడా తన పితృ దేవతలకు తన తాతగారులకు ముక్తిని కలిగించాలనే ఉద్దేశంతో గంగాదేవికి భూమిని రప్పించాలన్న ఉద్దేశంతో తపస్సు చేయడం కోసం వెళ్ళిపోయాడు. సరే, దిలీపుడు యొక్క తరం కూడా దాటిపోయింది. ఆ తర్వాత వచ్చినవాడు భగీరథుడు. ఈ భగీరథుడు కూడా మొదట రాజుగా పనిచేశాడు. తనకు కూడా యుక్త వయస్సులైన యోగ్యులైన పిల్లలు వచ్చేసరికల్లా వాళ్ళకి రాజ్యభారం అప్పచెప్పేసి ఎలాగైనా సరే ఈ పితృదేవతలకు ముక్తిని కలిగించాల్సిందే అనే ఉద్దేశంతో ఈసారి తొందరపడి డైరెక్ట్గా గంగాదేవిని ఉపాసన చేయడం ప్రారంభించలేదు. మొదటగా బ్రహ్మగారు గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. బ్రహ్మగారు కొంతకాలానికి ప్రత్యక్షమయ్యారు. ఏమి నాయనా నీ కోరిక అని అడిగారు.
అప్పుడు ఈయన, నేను మా తండ్రులకు ముక్తి కలిగించాలనే ఉద్దేశంతో గంగాదేవిని భూమికి తెప్పించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ ప్రయత్నం సఫలమయ్యేంత వరకు నాకు ఆయుర్దాయాన్ని ఇవ్వు అని చెప్పాడు. తెలివైన పనే కదా, సరే బ్రహ్మగారు లోకక్షేమం కోసం జరుగుతున్న పనే కదా అని ఉద్దేశంతో సరైన వరం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన గంగాదేవి కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. సుమారు 10,000 దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేశాడట. ఒకనాడు ఆ గంగాదేవికి కరుణ పుట్టింది. వెంటనే ఈ భగీరథుని ముందు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఈయన చాలా వినయంగా నమస్కారం చేసి, అమ్మా, పాతాళ లోకంలో కపిల మహర్షి యొక్క ఆశ్రమం ముందు మా తాతలందరూ కూడా భస్మరాశిగా పడి ఉన్నారు. వాళ్ళ మీద నువ్వు ప్రవహించి వాళ్ళ భస్మను నీలో కలుపుకుని వాళ్లకు ముక్తిని కలిగించు, ఉత్తమ లోకాన్ని కలిగించు అని ప్రార్థించాడు. విచిత్రం ఏంటంటే ఆవిడ చిరునవ్వు నవ్విందే తప్ప ఏమీ సమాధానం చెప్పలేదు. ఈ భగీరథుడు చాలా తెలివైనవాడు. ఆ నవ్వులో ఆంతర్యాన్ని గ్రహించాడు. ఏమిటి ఆంతర్యము అంటే, ఆ గంగ స్వర్గంలో సూక్ష్మ రూపంగా ఉంది. ఈ భూలోకంలోకి ప్రవేశించాలంటే అది స్థూల రూపంగానే ప్రవేశించాలి. సూక్ష్మం స్థూలంగా ఎట్లా మారుతుంది? ఎట్లా మారుతుంది? విచక్షణ చేసుకో అన్నట్టుగా విచక్షణ చేసుకో అన్నది ఆ నవ్వుకి అర్థం. ఆయన వెంటనే ఆ ఆంతర్యాన్ని గ్రహించి, అమ్మా, నేనెప్పుడైతే నిన్ను స్మరిస్తానో మళ్ళీ నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వు అని మరొక వరాన్ని కోరాడు. ఆమె సరైనది. తలకాయ విప్పి ఆవిడ అంతర్ధానమైంది. ఈయన క్షణం ఆలస్యం చేయకుండా పరమశివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయన భోళాశంకరుడు, భక్త వత్సలుడు, అలాగే లోక కళ్యాణకారి కాబట్టి అందరికన్నా తొందరగానే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన దగ్గరికి చాలా జాగ్రత్తగా మాట్లాడి ఈయన అన్నాడు, మహేశ్వర, నా పితృదేవతల యొక్క ముక్తి కోసం నేను గంగని భూలోకానికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ ప్రయత్నంలో నాకు చిన్న చిక్కొచ్చు పడింది. ఆ గంగేమో సూక్ష్మ రూపంలో ఉంది. ఈ స్థూల పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలోకి, ఈ లోకంలోకి గంగ ప్రవేశించాలి అంటే స్థూల రూపంగా పరిణమించాల్సిందే కదా, దానికి ఏంటి ఉపాయము అని నేను ఆలోచిస్తే నువ్వే తోచావు. కాబట్టి నువ్వు మా పితరులకు ఉత్తమ లోకాలను కలిగిస్తూ లోకాలను కూడా ఉద్ధరించాలి అని చాలా వినయంగా మాట్లాడాడు. ఎందుకు? ఆయన లోక కళ్యాణ పీరియడ్ కదా. తన స్వార్థం అనే అంశాన్ని చెబుతూనే లోక కళ్యాణం అనే మాటను హైలైట్గా చెప్పాడు. ఆయన సర్వేశ్వరుడు, ఆయనకి విషయం తెలియదా? ఆయనకి అన్నీ తెలుసు. ఎలా అడుగుతాడో చూద్దామని ఆయన వేచి చూశాడు. సరే రమ్మను అని చెప్పాడు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, మనకి సమయం లేదు కానీ, ఎప్పుడైతే స్త్రీ శక్తి పురుష శక్తితో మేళనం పొందుతుందో అప్పుడే అది జీవత్వాన్ని పొందుతుంది. అది అక్కడ ఆంతర్యం. మరొక రోజు మనం స్పష్టంగా చెప్పుకుందాం. ఆ గంగ ఇంకో విషయం ఏంటంటే, అది సూక్ష్మ రూపంగా తిరుగుతుంది, చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఆ వేగాన్ని పట్టుకుని సరైన మార్గంలో ప్రవేశపెట్టే దారి కూడా కావాలి. అది ఎవరు అని ఆలోచిస్తే పరమశివుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సరే, గంగను రమ్మన్నాడు. ఇంతలో ఈయన కూడా పరమ ప్రశాంత హృదయంతో గంగను ప్రార్థించాడు భగీరథుడు. గంగ ప్రత్యక్షమైంది. అమ్మా, శివుడు అనుజ్ఞ ఇచ్చాడు, నువ్వు శివుడి యొక్క నెత్తి మీదకు దూకు. అక్కడ నువ్వు నీ సూక్ష్మ రూపంతో అక్కడ నువ్వు స్థూల రూపాన్ని పొందుతావు. తద్వారా నువ్వు భూలోకానికి ప్రవేశించు అని ఉపాయం చెప్పాడు. సరే అన్నట్టుగా ఆవిడ తలకాయ ఊపింది. శివుడు ఆనంద స్వరూపుడు. మనం ఆనందం ఎక్కువ అయిపోయితే ఎగిరి గంతేస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడు ఎగిరి గంతులు వేస్తూనే ఉంటాడు. అది కూడా లయబద్ధంగా వేస్తాడు. దాన్నే మనం ఆనంద తాండవం అని పిలుస్తుంటాం. ఎప్పుడు అంత ఆనంద స్థితిలో ఉంటాడు. ఆనంద స్వరూపుడు ఆయన. అలా తాండవం చేస్తూ ఉన్నాడు. ఆయనకి చాలా గడ్డాల మీసాలు, జుట్టు బాగా పెరిగిపోయింది. ఎప్పుడు క్షౌరం చేసుకున్నాడో తెలియదు. జుట్టు బాగా ఉంది. ఆ తాండవం చేస్తున్నప్పుడు జుట్టు అలా తిరుగుతూ ఒక్కసారి కింద కూర్చుని మళ్ళీ లేచాడట. నృత్యం చేస్తూ ఒకసారి కింద కూర్చుని పైకి లేచాడట. ఆ లేవటంతో ఆ జుట్టు అంతా ఒక పాత్రగా పరిణమించిందట. పాత్రగా పరిణమిస్తే దాంట్లో ఆ గంగ పడింది.
అప్పటిదాకా ఏదో గట్టి మేఘాలు అరుస్తున్నట్లుగా లేకపోతే ఏనుగులు ఘీంకరిస్తున్నట్టుగా వస్తున్న శబ్దాలు ఒక్క క్షణంలో ఆగిపోయినాయి. పరమ ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. ఇదంతా చాలా విచిత్రంగా ఈ భగీరథుడు చూస్తూ ఉన్నాడు. తానేమో లోకంలో ఇంకేమిటి గంగ పారుతుంది అని అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరగలేదు. శివుడి నెత్తి మీద ఆ ఒక చిన్న జుట్టుతో చేయబడిన ఒక పాత్రలో గంగాదేవి కదలకుండా కూర్చుండిపోయింది. ఈయన శివుడు చాలా చిద్విలాసంగా నవ్వుతూ ఉన్నాడు. మళ్ళీ ఈయన ఆ శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి, దేవదేవా కదా నేను గంగను రప్పించాను, నీ తల మీద నువ్వు పెట్టుకున్నావు, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. ఆయన చిద్విలాసంగా నవ్వి, భయపడకయ్యా, అదిగో ఆ హిమాలయంలో ఒక ప్రాంతంలో ఆ గంగ పాయ అవతరించబోతూ ఉంది, చూస్తూ ఉండు అన్నాడు. అక్కడ రాళ్లను జరుపుకుంటూ ఒక ప్రవాహం బయటికి వచ్చింది. ఆ వచ్చినదే గంగా అని చెప్పాడు. ఆ ప్రాంతాన్నే మనం గంగోద్రి అని పిలుస్తాం. సరే, ఆ గంగోద్రి అప్పుడు అక్కడి నుంచి ప్రవాహం ప్రారంభమైంది. ఆ గంగ అనేక జీవనదులను, అనేక ఉపనదులను కలుపుకుంటూ తన విస్తృతమైన ప్రవాహ రూపాన్ని ధరించింది. ఈయన గంగాదేవికి సాష్టాంగ నమస్కారం మళ్ళొకసారి చేసి, భగీరథుడు, అమ్మా నేను పైన రథం మీద వెళుతూ ఉంటాను, నువ్వు కింద పారుతూ రా అని కోరాడు. ఆమె సరేనన్నది. ఆమె ఉరవళ్ళు కక్కుతూ చాలా ఉత్సాహంగా పరిగెత్తుతూ గంగ కింద ప్రవహిస్తోంది. పైన భగీరథుడు రథం మీద వెళుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా మధ్యలో జహ్నువు అనే ఒక మహర్షి ఈ గంగాదేవిని భూలోకంలోకి రప్పించాలనే ఉద్దేశ్యంతో పరమశివుడి కోసం తపస్సులు చేస్తున్నాడు. అదే సమయంలో యజ్ఞయాగాది క్రతువులు కూడా చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పరవళ్ళు కొక్కుతూ ఈ గంగా ప్రవాహం ఆయన ఆశ్రమితకు దూకుతోందో అప్పుడు ఆయన ఎదురెళ్ళి, అమ్మా నీకోసమే నేను తపస్సు చేస్తున్నాను, యజ్ఞం పూర్తి కాకపోతే అది లోకక్షేమం కాదు, కాబట్టి నువ్వు కొద్దిగా పక్క నుంచి జరుగు అని ప్రార్థించాడు. నేను మత్స్యపురాణంలో ఉన్న అంశాలను ప్రస్తావిస్తున్నాను. ఆ శబ్దాల్ని ఆమె వినిపించుకున్నట్టుగా లేదు. ఆ వేగంతో ఆ జహ్ను మహర్షి ఆశ్రమం కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. జహ్ను మహర్షి క్షణం ఆలస్యం చేయకుండా ఆచమనం చేసినట్లుగా ఒకసారి ఆ గంగా ప్రవాహం మొత్తం తాగేశాడు. అంతవరకు పైన రథంలో వెళుతున్న ఈ భగీరథుడికి ఆ గంగాదేవి యొక్క పరవళ్ళు శబ్దం వినిపిస్తూ ఉంది. ఒక క్షణం అంతా నిశ్శబ్దంగా కనిపించింది. ఏం జరిగిందా అని వెనక్కి తిరిగి చూసేసరికల్లా గంగా ప్రవాహం కనిపించడం లేదు. తిరిగి వెళ్ళి చూసేసరికల్లా ఆ జహ్ను మహర్షి ఆశ్రమం వరకు తడి కనిపిస్తోంది. ఏం జరిగింది నేను చూసేసరికల్లా జహ్ను మహర్షి అక్కడ కనిపించాడు. ఓ చెట్టు కింద వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. జహ్ను మహర్షి కూడా ఒకప్పుడు రాజు, పరమ వైరాగ్యాన్ని పొంది రాజర్షిగా మారినటువంటి గొప్ప సాధకుడు. ఆయన కూడా క్షత్రియుడే. ఆయన కాళ్ళ మీద పడి, మా తాతల యొక్క ఉద్ధృతి కోసం, లోక కళ్యాణం కోసం గంగను తీసుకొచ్చాను, తమరు దాన్ని తాగేశారు, నాకేంటి మార్గం, తమరే సెలవివ్వండి అని మళ్ళీ వినయంగా బాధతో అడిగాడు. ఆయన అన్నాడు, బాధపడకయ్యా, నేను కూడా ఆవిడ కోసమే తపస్సు చేస్తూ ఉన్నాను, నా తపశ్శక్తి మొత్తం కూడా ఆవిడకే ధారపోద్దాం అనుకుంటూ ఉన్నాను. నా తపశ్శక్తితో కూడినటువంటి ఆ గంగ మరింత పవిత్రతను పొందుతుంది, లోకుల యొక్క అంటే జనాల యొక్క పాపాల్ని మరింత త్వరగా పోగొడుతుంది, వాళ్ళ యొక్క కోరికలను ఖచ్చితంగా తీరుస్తుంది. ఆ ఉద్దేశంతో నేను తపస్సు చేస్తున్నాను, నా శరీరం మొత్తం ఇప్పుడు ఆ గంగ ప్రవహించింది, ఇదిగో ఇస్తున్నాను అని చెప్పి తన కుడి చెవి నుంచి మళ్ళీ ప్రవాహాన్ని ప్రారంభించాడు. ఇలా జహ్ను మహర్షి నుంచి మళ్ళీ ఆవిర్భవించింది కాబట్టి ఆవిడికి జాహ్నవి అని పేరు. భగీరథుడి వల్ల వచ్చింది కాబట్టి ఆమె భాగీరథి అని మరొక పేరు పొందింది. సరే, ఎలాగోలాగా ఆ గంగాదేవిని పాతాళ లోకంలోకి తీసుకువెళ్ళాడు. ఆ పాతాళ లోకంలో వాళ్ళ పితృదేవతల యొక్క భస్మపు రాశుల మీద ప్రవహింపజేశాడు. ఈ గంగ తన ప్రవాహంతో వాళ్ళని తనలో కలుపుకుంది. తద్వారా ఆ పితృదేవతలందరూ కూడా ముక్తిని పొందారు, ఉత్తమ గతులను పొందారు. అంతతో ఈ గంగా ప్రవాహం ఆగకుండా అక్కడి నుంచి ఊర్ధ్వగతులుగా స్వర్గలోకంలోకి ప్రయాణం చేయడం ప్రారంభించింది. మధ్యలో నరకలోకం వచ్చింది. ఆ నరకంలో యముడు ఉండే నగరానికి సంయమనీయపురం అని పేరు. ఆ నదిలో ఆ నగరంలో కూడా ఈ గంగా ప్రవాహం వస్తోంది. వచ్చేసరికల్లా నరకలోకంలో ఉండే పాపులు జనాలు వెంటనే ఆ నదిలో స్నానం చేయడం ప్రారంభించారు.
వాళ్ళు జన్మల్లో చేసుకున్న పాపం మొత్తం ఒక క్షణంలో పోయింది. అక్కడ చెప్పారు, బాగా వేడి పొందినటువంటి పెనం మీద నీటి చుక్క పెడితే ఎలా ఆవిరైపోతుందో ఆ విధంగా వీళ్ళ పాపాలను క్షణంలో మాయమైపోయిందిట. వెంటనే యముడు గంగాదేవిని ప్రార్థన చేశాడు, అమ్మా, నీలో వీళ్ళు స్నానం చేసి వీళ్ళు పాపాలు పోగొట్టుకుంటున్నారు, ఇది సరైన విధానం కాదు. నువ్వు పరమ కారుణ్య హృదయంతో చేస్తూ ఉన్నావు, నీ దయ అటువంటిది. ఇలా కనుక నువ్వు చేసినట్లయితే లోకంలో ఎవరికీ పాపభీతి ఉండదు, పాపాలు చేస్తారు, గంగలో స్నానం చేస్తారు. కాబట్టి పాపభీతి ఉండాలంటే వాళ్ళకి శిక్ష పడి తీరవలసిందే. అందుకనే పరమాత్మ నరకలోకాన్ని సృష్టించాడు. నువ్వు ఒక పని చెయ్యి, ఎవరైతే నీ యందు భక్తితో ఉంటారో, శ్రీమన్నారాయణుడి మీద భక్తితో ఉంటారో వాళ్లకు నువ్వు గంగగా కనిపించు. ఎవరైతే పాపదృష్టితో ఉంటారో వాళ్లకు నువ్వు అమేధ్యంగా కనిపించు, అంటే రక్తమాంసాది రూపాలతో కనిపించు. నిన్ను ముట్టుకోవడానికి వాళ్ళు అసహ్యం పొందుతూ ఉంటారు, ఈ వరాన్ని అనుగ్రహించు అన్నారు. సరేనన్నది ఆవిడ లోకక్షేమం కోసం. ఈ విధంగా భూలోకంలోనూ పాతాళలోకంలోనూ స్వర్గలోకంలోనూ ప్రవాహాన్ని కలిగినటువంటి నది గంగా నది. అందుకనే ఆమెకి త్రిపథగామిని అని పేరు. అలాగే విష్ణు పాదమునందు ఉంటుంది కాబట్టి ఆమెకు విష్ణుపది అని పేరు. అటువంటి గంగను ప్రతినిత్యం మనం స్మరణ చేయాలి. విష్ణు పురాణంలో ఒక మాట ఉంది, ప్రతినిత్యం మనిషి స్నానం చేస్తూ గంగా స్మరణ చేయాలట. తద్వారా అతనికి సద్బుద్ధులు కలుగుతాయట. గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి అని. అటువంటి గంగావతరణ మహద్దినన్నారు. ఆ గంగావతరణ ఘట్టాన్ని మనకున్న సమయంలో సంక్షేపంగా చెప్పుకున్నాం. రేపటి రోజు మనం ఆ యయాత్యుపాఖ్యానాన్ని ప్రస్తావన చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.